నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అటు ఎన్కౌంటర్లు, ఇటు లొంగుబాట్లు. డెడ్ లైన్ కు మిగిలింది ఇంకా 90 రోజులే. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకుందా? బర్సిదేవా సెంటర్ తో మావోయిస్టు గెరిల్లా ఆర్మీ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా? ఉద్యమం కొన ఊపిరితో ఉందా? ఇంతకు మిగిలిన మావోయిస్టులు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆ ముగ్గురు కీలక నేతలెక్కడా? ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకుంది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. టాప్ క్యాడర్ ను కోల్పోతూ ఉండడం మిగిలిన మావోయిస్టులని కలవరపెడుతోంది. ఆయువు పట్టినటువంటి స్థావరాల్ని భద్రతా బలగాలు కదిలించడంతో చావో లొంగుబాటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే 90 రోజుల్లో ఏం జరగబోతోంది? ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ తో కేంద్రం టార్గెట్ రీచ్ అవుతుందా? అటు ఎన్కౌంటర్లు, ఇటు లొంగుబాట్లు. డెడ్ లైన్ కి మిగిలింది ఇంకా 90 రోజులు. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకుందా? గెరిల్లా ఆర్మీ అధ్యాయం ముగిసినట్లేనా? ఉద్యమం కొనవూపిరితో ఉందా? మావోయిస్టు శకం ముగియబోతోందా? క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? నాటి నుంచి నేటి దాకా ఏం జరిగింది? మార్చి 31 డెడ్ లైన్ అంటే మిగిలింది 90 రోజులే. మావోయిస్టుల ఏరువేతకు కేంద్రం పెట్టుకున్న టార్గెట్ ఇది. ఇందుకోసం ఆపరేషన్ కగార్ ఓ రేంజ్లో జరుగుతోంది. కొన్ని నెలలుగా వేగవంతం చేసింది. పచ్చని అడవుల్ని ఎరుపెక్కించింది. ఆయుధానికి ఆయువు పట్టైన కేంద్రాల్ని ఒక్కొక్కటిగా పికిలించింది. వరుస ఎన్కౌంటర్లతో దడ పుట్టించింది. టాప్ క్యాడర్ని ఎన్కౌంటర్లు చేస్తూ ముందుకు వెళ్లాయి భద్రతా బలగాలు. ఆయుధాలు వీడుతాం, చర్చలకు సిద్ధం, కాల్పుల విరమణ అంటూ ప్రకటనలు చేసిన కేంద్రం డోంట్ కేర్. మాటల్లేవు, మాట్లాడుకోటాల్లేవు, కంటపడితే కాల్పులు, లేదంటే లొంగుబాట్లు అంటూ ముందుకు వెళ్ళింది. ఫలితంగా మావోయిస్టులకు షాక్ మీద షాక్. వరుస ఎన్కౌంటర్లలో ఎందరో అగ్రనేతల్ని కోల్పోయింది మావోయిస్టు పార్టీ. ప్రతిఘటించడం మాటేమో గాని ఉన్న క్యాడర్ను కాపాడుకోవడం కనాకష్టంగా మారింది. సేఫ్ జోన్ నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చినా వదలలేదు. వేటాడి వెంటాడి మరి భద్రతా బలగాలు ఎన్కౌంటర్లు చేశాయి. ఒకప్పుడు ఎన్కౌంటర్ జరిగితే కొన్ని రోజులకే మావోయిస్టుల నుంచి ప్రతిచర్య ఊహించనంతగా ఉండేది. కానీ ఆపరేషన్ కగార్ ఊపందుకున్నాక ఆ సీనే కనిపించడం లేదు. అడవుల్లో పోలీస్ బుల్లెట్ల శబ్దమే వినిపిస్తోంది. ఏ ఘటన చూసినా పదుల సంఖ్యలో ప్రాణనష్టమే. కొన్నాళ్లుగా ఏ ఎన్కౌంటర్ చూసినా ఇదే పరిస్థితి. దీంతో పోలీసుల కంటపడకుండా తప్పించుకోవడమే మావోయిస్టుల వంతయింది. మరోవైపు లొంగుబాట్లు కూడా భారీగా జరిగాయి. పేరున్న మావోయిస్ట్ నేతలు సైతం సరెండర్ అయ్యారు. వీరిని చూసి కేడర్ పెద్ద మొత్తంలో వారి వెంటే నడిచింది. ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు తిరిగి అడవుల్లోకి రాకుండా పోలీస్ బేస్ క్యాంపులతో 24/7 గస్తీ ఉంది. దీంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ లేకుండా పోయింది. ఇక మిగిలింది ఉద్యమం వీడి జనజీవన స్రవంతిలో కలవడం, లేదంటే అడవుల్ని వీడి మైదాన ప్రాంతాల్లో తలదాచుకోవడమే. ఇలా మైదాన ప్రాంతాలకు వెళ్లే క్రమంలోనే హిడ్మా లాంటోళ్లు ఎన్కౌంటర్కు బలయ్యారు. కీలకమైన అగ్రనేతలు చనిపోవడం, లొంగిపోవడంతో ఇక ఉద్యమాన్ని కొనసాగించలేమన్న తీరులో కేడర్ ఉంది. తాజాగా బర్సిదేవా లొంగుబాటు కోలుకోలేని దెబ్బే. ఆపరేషన్ కగార్ తర్వాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు బర్సిదేవా దళానిదే. హిడ్మా మృతి తర్వాత అత్యంత సమర్థుడైన కీలక నేత జనజీవన స్రవంతిలోకి రావడం అసలే అంతిమ దశలో ఉన్న మావోయిస్టు పార్టీకి ఊహించని ఝలకే. అతనితో పాటు 19 మంది మావోయిస్టులు దశాబ్దాల పోరాటానికి గుడ్ బై చెప్పి కారడవులు దాటి ఆయుధాలు వదలడం సంచలనమే. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బర్సిదేవా కొనసాగుతున్నాడు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవడంతో పాటు 48 మౌంటెడ్ LMG వెపన్స్ అప్పగించారు. బర్సిదేవా దగ్గర ఉన్న 20 లక్షల రూపాయల నగదు సైతం అప్పగించడంతో కేంద్ర హోంశాఖ సైతం SIBపై ప్రశంసల వర్షం కురిపించింది. డీజీపీ దగ్గర ఇంత మొత్తంగా ఆయుధాలతో లొంగిపోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత గెరిల్లా లిబరేషన్ ఆర్మీ బాధ్యతలు ఇటీవల బర్సిదేవాకు అప్పగించింది మావోయిస్టు పార్టీ. గెరిల్లా దాడులు, వ్యూహాలు రచించడంలో హిడ్మాకు ధీటుగా ఆయన పనిచేశాడు. ఇద్దరూ ఒకే గ్రామం నుంచి రావడంతో పాటు హిడ్మాను దగ్గర నుంచి చూస్తూ వ్యూహాలను అందిపుచ్చుకున్న దేవా దశాబ్దాల పాటు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. ఎన్నో గెరిల్లా దాడులను సక్సెస్ఫుల్గా నిర్వహించాడు. సాయుధ బలగాల వ్యవహారాలు చూసుకోవడంతో పాటు మావోయిస్టులకు అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో కీలక పాత్ర పోషించారు దేవా. హిడ్మా మరణం తర్వాత నైరాస్యంలో ఉన్న మావోయిస్టు పార్టీకి టార్చ్ బేరర్లా కనిపించిన దేవా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే లొంగిపోవడం హాట్ టాపిక్గా మారింది. పోలీస్ అధికారులన్నట్లు మావోయిస్టు పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బే. PLGA బెటాలియన్ పూర్తిగా కొలాప్స్. PLGA బెటాలియన్లో అన్ని ర్యాంకులతో కలిపి 400 మందికి పైగా ఉండేవారని, కానీ ఇప్పుడు 66 మంది వరకు మాత్రమే ఉన్నారనేది పోలీస్ వెర్షన్. నిజానికి మావోయిస్టు పార్టీ సంచలనంగా మారడానికి ప్రధాన కారణం పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ యాక్షన్ టీమ్స్. ఎవరినైనా టార్గెట్ చేయాలని అనుకున్నప్పుడు
డైరెక్టుగా రంగంలోకి దిగేది పీజీఎల్ఏ యాక్షన్ టీమే. టార్గెట్ను మావోయిస్ట్ టాప్ ర్యాంక్ నేతలు డిసైడ్ చేస్తే వారిని ఎలా ఫినిష్ చేయాలన్న ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంతా పీజీఎల్ఏనే చూసుకునేది. అలాంటి గెరిల్లా టీంకు నాయకత్వం వహించిన హిడ్మా మరణించిన 2 నెలలకు డిప్యూటీ లీడర్ బర్సిదేవా పోలీసులకు సరెండర్ అవ్వడంతో మావోయిస్ట్ గెరిల్లా ఆర్మీ ఖేల్ ఖతం అనే టాక్ వినిపిస్తోంది. నిన్నటిదాకా హిడ్మా లేకపోయినా దేవా ఉన్నాడు కదా అన్న ధీమాతో మిగిలిన మావోయిస్ట్ అగ్రనేతలున్నారు. కానీ ఇప్పుడు దేవా లొంగుబాటుతో మావోయిస్ట్ అగ్రనేతల ధైర్యం సన్నగిల్లిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఎన్కౌంటర్ల పరంపర మావోయిస్టుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మరణించారు. మరోచోట చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు లొంగుబాట్లు జరుగుతున్న సమయంలోనే మరోవైపు ఎన్కౌంటర్లు వణుకు పుట్టిస్తున్నాయి. డెడ్లైన్ దగ్గర పడుతున్న వేళ కీలక నేతలు ఒక్కొక్కరిగా లొంగిపోవడం, మిగతా వారు ఎన్కౌంటర్లలో మరణించడంతో అడవిలో మిగిలిన అన్నల పరిస్థితి అత్యంత క్లిష్టతరంగా మారింది. మరో 3 నెలల్లో మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ను మారుస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేందుకు అత్యంత చేరువలో వరుస పరిణామాలున్నాయి. ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకు దూసుకుపోతోంది. దండకారణ్యాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతూ ఉండడంతో మావోయిస్టులకు షెల్టర్ జోన్ లేకుండా పోయింది. 2014లో 126 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా 2024 నాటికి 38 జిల్లాలకు తగ్గిపోయింది. ఆ తర్వాత ఏడాదిన్నర వ్యవధిలోనే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా, జార్ఖండ్లోని వెస్ట్ సింగ్ భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు మాత్రమే మావోయిస్టు పార్టీ పరిమితమైంది. ఈ క్రమంలో కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అడవుల్ని అణువణువు గాలిస్తూ వస్తోంది. దీంతో అటు అడవిలో ఉండలేక ఇటు బయటకు రాలేక మావోయిస్ట్ క్యాడర్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక మిగిలింది 3 మావోయిస్టు అగ్రనేతలేనా? వారు ఉద్యమాన్ని నడిపించే స్థితిలో ఉన్నారా లేదా? లేదంటే వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయా? ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టు పార్టీ ఒకే ఒక్క ఆపరేషన్తో అంతిమ దశకు చేరుకుందా? మావోయిస్టు పార్టీ ఒకప్పుడు దేశాన్ని ఊపు ఊపేసింది. ప్రభుత్వాలను, పోలీసులను వణికించింది. 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపింది. కానీ పట్టుమని 10 ఏళ్లలోనే సీన్ రివర్స్ అయింది. ఆపరేషన్ కగార్తో కకావికలమైంది. ఉప్పెనలా నింగికెకిసిన ఉద్యమం ఇప్పుడు నెత్తుటి నిశ్శబ్దమైంది. దశాబ్దాల కంచుకోట కదిలిపోయింది. దండకారణ్యంలో ఇక ఉద్యమ నినాదం వినిపించకుండా పోయింది. ఆఖరి పోరాటం చేయలేక అలసిపోతోంది. దీంతో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఈ మార్చి 31కి మావోయిస్ట్ రహిత భారతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరింది. మావోయిస్ట్ అగ్రనేతల్లో చాలా మంది మరణించడమో, లొంగిపోవడమో జరిగింది. దిగువ స్థాయి కేడర్లోనూ లొంగుబాట్లు పెరిగాయి. ప్రస్తుతం పార్టీ చీఫ్ దేవ్జీతో పాటు గణపతి, మిషిర్ బెస్రా కేంద్ర కమిటీ సభ్యులుగా మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నారు. వారికి తోడుగా తెలంగాణ కార్యదర్శి దామోదర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు ఉన్నారు. ఈ 5గురు లొంగిపోయినా, అరెస్ట్ అయినా, ఎన్కౌంటర్లో మృతి చెందినా మావోయిస్టు పార్టీ కథ ముగిసినట్లేననే ప్రచారం జరుగుతోంది. అప్పట్లో దేశంలో 16 రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావం కొనసాగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులకు పట్టుండేది. అడవుల్లోకి వెళ్లాలంటే వణికిపోయే పరిస్థితి. మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్ వంటివి చేపట్టినా పెద్దగా ప్రభావం లేకపోయింది. 2021లో తెర్రం అడవుల్లో హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు చేసిన దాడిలో 21 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. మరొకరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజలు, విలేకరుల సమక్షంలో విడిచిపెట్టారు. ఆ ఘటనతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. 2 ఏళ్ల పాటు పక్కాగా ప్రణాళిక రూపొందించి ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది. బస్తర్ డివిజన్లోని 7 జిల్లాల్లో ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు ఒక సిఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేసింది. 500కు పైగానే క్యాంపులు పెట్టి కమాండోలను మోహరించింది. అంతేకాదు, డ్రోన్ కెమెరాలతో 24 గంటలు నిఘా ఉంచింది. ఆపరేషన్ కగార్లో 2 భారీ వంతెనల నిర్మాణమే కీలకం. నేషనల్ పార్కులో కట్టిన వంతెన ఒకటి, పామేడు అడవుల్లో చింతవాగుపై వంతెన రెండోది. వీటి ద్వారా భద్రతా బలగాల రాకపోకలు, క్యాంపుల ఏర్పాటు ఈజీ అయ్యాయి. మరోవైపు బస్తర్లోని 7 జిల్లాల్లో మావోయిస్టుల నుంచి ఆదివాసీలను దూరం చేసేందుకు అభివృద్ధి మంత్రాన్ని వాడేసింది కేంద్రం. రోడ్లు, విద్య, వైద్యం, రేషన్, మొబైల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మెల్లగా గ్రామస్తులకు దగ్గరై మావోయిస్టులతో సంబంధాలున్నవారిని, ఇన్ఫార్మర్లను గుర్తించి అరెస్టు చేసింది. విస్తృతంగా కూంబింగ్లు చేపడుతూ మావోయిస్టులను వెంటాడాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్, ఇతర కారణాలతో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం దెబ్బతిన్నది.
పార్టీ జనరల్ సెక్రటరీ బసవరాజు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాంగ్, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, వీకాలను కోల్పోయింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు సుధాకర్, జగదీష్, రేణుక, మధు, భాస్కర్ రావు, రణధీర్, నిర్మల, రూపేష్, జోగన్న, దస్సులు కూడా మృతి చెందడం మావోయిస్టు పార్టీని కోలుకోలేకుండా చేసింది. మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడు కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య 41. ఆపరేషన్ కగార్లో 11 మంది మరణించారు, మరికొందరు లొంగిపోయారు. ప్రస్తుతం ముగ్గురంటే ముగ్గురే మిగిలారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇద్దరూ తెలంగాణ వారే. మరొకరు జార్ఖండ్కు చెందిన మిషిర్ బెసరా అలియాస్ భాస్కర్. గణపతి కూడా వయోభారం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ తెలంగాణకు చెందిన వారే ముగ్గురు నేతలు ఉన్నారు. మరోవైపు మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న లాంటి సీనియర్ లీడర్లు ఇప్పటికే లొంగిపోయారు. ఈ 2 ఏళ్లలో 224 ఎన్కౌంటర్లు జరిగాయి. 487 మంది మావోయిస్టులు మరణించారు. 2300 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. 1800కు పైగా అరెస్ట్ అయ్యారు. 1100కు పైగా బాంబులు, పేలు పదార్థాలు దొరికాయి. పోలీసుల వైపు మాత్రం ప్రాణ నష్టం తక్కువగా ఉంది. 41 మంది జవాన్లు చనిపోయారు. మావోయిస్టుల చేతిలో 117 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 31 నాటికి బస్తర్ అడవులు మావోయిస్ట్ రహితంగా మారతాయనేది బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాట. అడవుల్లో గతేడాది 52కు పైగా క్యాంపులు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ చివరి ఊపిరి తీసుకుంటోందన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననేలా ఉన్నాయి. చర్చలు, కాల్పుల విరమణ ప్రకటనలు ఏమాత్రం లెక్క చేయకుండా మావోయిస్టుల ఏరువేత ధ్యేయంగా అడవులను జల్లెడపడుతూ లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నాయి భద్రతా బలగాలు. ఈ పరిస్థితులలో తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సిదేవాదళం లొంగుబాటు మాత్రమే కాదు, ఆపరేషన్ కగార్ తర్వాత ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. ఈ లెక్కన రాబోయే 3 నెలల్లో ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మావోయిస్టుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. మామూలుగానే ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుంది. కేంద్ర కమిటీలో మిగిలినోళ్లను వృద్ధాప్యం, అనారోగ్యాలు ఇబ్బందులు పెడుతున్నాయి. రకరకాల కారణాలతో మావోయిస్టు పార్టీ దాదాపు క్షీణదశకు చేరుకుందనే చెప్పాలి. ఎందుకంటే భారీగా మోహరించి ఉన్న బలగాలను ఎదుర్కోవడం వారి వల్ల అయ్యే పని కాదు. వారి ముందు ఉన్నది ఒక్కటే, మిగిలిన కేడర్ను ఎలాగోలా కాపాడుకోవడం, లేదంటే లొంగిపోవడం. మొత్తంగా ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని దారుణాతి దారుణంగా దెబ్బతీసింది. అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం ఇప్పుడెందుకు కొనవూపుతోంది? గతంలో ఎన్నో ఆపరేషన్లు ఎదుర్కొన్న మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్ ముందు ఎలా చతికిలపడింది? దీనికి కారణాలేంటి? 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో మొదలైన నక్సలిజం ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమసమాజ నిర్మాణమే లక్ష్యమంటూ మావోయిస్టులు ఆయుధాలతో పోరుబాట పట్టారు. దశాబ్దాల పోరాటంలో నక్సలిజం ఎన్నో రకాలుగా రూపాంతరం చెంది చివరికి సిపిఐ మావోయిస్టు పార్టీ పేరుతో స్థిరపడింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా మావోయిస్టులు జనతన సర్కార్ నిర్వహించడం మొదలుపెట్టే స్థాయికి వెళ్లి ఇప్పుడు ఉద్యమమే కనుమరుగయ్యే స్థాయికి వచ్చింది. మావోయిస్టు పార్టీ విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది. ఆ తర్వాత ఆపరేషన్ ప్రహార్ సాగింది. కానీ ఆ 2 ఆపరేషన్లను మావోయిస్టు పార్టీ ఎదుర్కొని నిలిచింది. అలాగే మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ నేతృత్వంలో ఏర్పాటైన ప్రైవేట్ సైన్యం సల్వాజుడును సమర్థంగా తిప్పికొట్టింది. 2021 నవంబర్లో గడ్చిరోలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ను పర్యవేక్షిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్ తుండేతో సహా 26 మంది మావోయిస్టులు మృతి చెందడంతో దండకారణ్యమే ఆఖరి గమ్యస్థానంగా మారింది. ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ కగార్ మాత్రం మావోయిస్టుల మనుగడను లేకుండా చేస్తోంది. మావోయిస్టు వ్యవస్థను మూలాలతో పాటు కూల్చేస్తోంది. దేశంలోని ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మావోయిస్టుల ప్రాబల్యానికి కేంద్రాలుగా ఉండేవి. దీంతో పాటు దేశంలోని 16 రాష్ట్రాల్లో మావోయిస్టులు మనుగడ సాగిస్తున్నారని గుర్తించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలను రంగంలోకి దించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. మావోయిస్టులు అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అడవుల్లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సిఆర్పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. మావోయిస్టులపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం, తుపాకులు, మందుగుండు సామాగ్రి,
ఇతర డంప్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారు కాల్పులు జరిపితే ఎదురు కాల్పులు జరిపి వారిని హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ సాగింది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో శత్రు దుర్భేద్యంగా ఉన్న దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిశీలనలో వెల్లడైంది. దీంతో కేంద్ర బలగాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు చేపట్టాయి. అబూజ్మంట్ అడవుల్లో మకాం వేసిన మావోయిస్టుల ఆచూకీని డ్రోన్లను ఎగరవేస్తూ హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ భద్రతా బలగాలు కనుగొన్నాయి. అధునాతన ఆయుధాలు, నైట్ విజన్ గ్లాసులతో రంగంలోకి దిగాయి. దట్టమైన అడవుల్లో మావోయిస్టుల ఆయుపట్టైన స్థావరాలపై దాడులు చేస్తూ మావోయిస్టుల ఏరివేతను కొనసాగించాయి. మావోయిస్టుల ఏరివేతలో ఆపరేషన్ కగార్ విజయవంతమైందనే చెప్పాలి. 15 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15,000 మంది భద్రతా బలగాలను ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మోహరించారు. మావోయిస్ట్ అగ్రనేతలంతా ఈ ప్రాంతంలోనే దాగి ఉన్నారనే సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు రోజురోజుకు చొచ్చుకెళ్లాయి. లొంగిపోవడం మినహా మరో మార్గం లేకుండా చేశాయి. మొదట దాదాపు 45,000 మంది భద్రతా బలగాలు దండకారణ్యం నలువైపుల నుంచి లోనికి చొచ్చుకుని వెళుతూ ఎక్కడికక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. వీటి చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందగా అంతకు రెట్టింపు సంఖ్యలో లొంగిపోయారు. అప్పటికే పూర్తి స్థాయిలో బలహీనపడిన మావోయిస్టులు తమను చుట్టుముట్టిన వేలాది బలగాలను ఎదుర్కొనే పరిస్థితి లేకపోయింది. కర్రెగుట్టల్లో ఆపరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టల్లో బలగాలు చేపట్టిన ఆపరేషన్తో మావోయిస్టు పార్టీ నాయకులు చెల్లాచెదురయ్యారు. పోలీసుల కూంబింగ్ జరిగితే ఏదో ఒకవైపు నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు మార్గాలు ఉండడంతో అగ్రనేతలు ఇక్కడే మకాం పెట్టేవారు. దీన్ని గుర్తించిన కేంద్రం మావోల ఏరివేత లక్ష్యంగా గతేడాది ఏప్రిల్ 22న ఆపరేషన్ కర్రెగుట్టలు చేపట్టింది. 30 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. ఇలా ప్రతి సేఫ్ జోన్ను భద్రతా బలగాలు కదిలించాయి. కగార్కు తోడు పోలీస్ అధికారులు చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్నా, మన ఊరుకు రండి కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఎంతో మంది మావోయిస్టులు లొంగిపోయారు. తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసెన్న గత అక్టోబర్ 17న 208 మంది పార్టీ సభ్యులతో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఎదుట తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన కుయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నవంబర్ 15న డీజీపీ ఎదుట లొంగిపోయారు. 2025 అక్టోబర్ 14న మావోయిస్ట్ అగ్రనాయకుడు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి తన అనుచరులైన 61 మంది క్యాడర్తో గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్ట్ సీనియర్లు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్లు ఇటీవల తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. మావోయిజాన్ని వదిలి లొంగిపోయిన వారికి రివార్డులు ఇవ్వడంతో పాటు వారికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం మంజూరు చేసి వారికి పునరావాసం కల్పిస్తున్నారు. దీంతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 400 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని లెక్కలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్లో 403 మావోయిస్టులు లొంగిపోయారు. అటు ఆపరేషన్, ఇటు లొంగుబాట్లతో మావోయిస్టుల దళాలు బలహీనపడ్డాయి. గడువు ముగియడానికి ఇంకా 3 నెలలు మాత్రమే ఉండడంతో అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు మరింత ముమ్మరమయ్యాయి. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, భారీ స్థాయి జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టు ప్రాబల్యం క్షీణిస్తోంది. కొత్తగా మావోయిస్టుల రిక్రూట్మెంట్లో అటవీ గ్రామాల యువకులు చేరడం లేదు. దీనికి తోడు మావోయిస్టులకు నిధుల సమీకరణ కూడా నిలిచిపోయింది. 2014 సంవత్సరంలో 18,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం కేవలం 100 చదరపు కిలోమీటర్లకే తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. అడవుల్లో దశాబ్దాలుగా ఉన్న మావోయిజం ఇప్పుడు చివరి ఊపిరి తీసుకుంటోంది. వరుస ఎన్కౌంటర్లు, భారీ లొంగుబాట్లు, కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాల సంయుక్త దాడులతో దళాలు బలహీనపడి అడవిలో ఆయుధం అస్తమయం దిశగా కదులుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆపరేషన్ కగార్ గడువు ముగియడానికి మిగిలింది ఇంకా 90 రోజులే. ఈ దశలో దేశంలో మావోయిజం చరిత్రకు చివరి పుటలు రాస్తున్నట్లే ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి.